హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ సండే అండి. ఈ సండే వచ్చి నేను ఈరోజు బిర్యానీ అయితే చేశానండి, చికెన్ బిర్యానీ. అది కూడా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా. ఆల్రెడీ ఇక్కడ నేను చికెన్ లెగ్ పీస్లు అయితే తీసుకున్నాను. దానికైతే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి అన్నీ వేసేసి నేనైతే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అంటే ముందుగానే మనం ఇలా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ కోసం అయితే పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ, కరివేపాకు, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మొత్తం ఆకు, చెక్క, లవంగ అన్నీ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను బియ్యం అయితే ఒక 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసుకున్నానండి. చక్కగా అయితే మనం బిర్యానీకి ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం బాస్మతి రైస్ కానీ లేదా మామూలు రైస్ అయినా సరే మనం ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది చాలా స్మూత్గా వస్తుందండి. అందుకని ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ ఉంది కదండి, ఇది 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను నేను. ఇక్కడ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇగో చూసారండి. చక్కగా మనమైతే ముందుగా అయితే ఇక్కడ బాండీ పెట్టి దీంట్లో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో చికెన్ అనేది వేసేసుకోవాలి. చికెన్ వేసేసుకొని చక్కగా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లేదంటే మామూలుగా బిర్యానీలో వేసేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఆయిల్ వేసుకొని చికెన్ వేసేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుంటే చికెన్లో ఉండే వాటర్ అనేది మనకి ఇక్కడ చూసారండి. మనం చికెన్ వేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అనేది మనకి బయటికి వచ్చింది. తర్వాత మనం దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలండి. కొద్దిసేపు అయితే ఒక 5 మినిట్స్ పడుతుంది. మనం సిమ్లీలో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ అనేది. ఇక్కడ నేనైతే చికెన్ని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి. మొత్తం అన్నీ కూడా మ్యారినేట్ చేసుకున్నప్పుడే వేసేసాను కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మనకి పక్కన ఇది ఫ్రై అవుతుంది, ఈ పక్కన ఈలోపు మనం అయితే బిర్యానీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. ఇక్కడ నేను బిర్యానీ కోసం అయితే బాండీ పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు గీ అయితే వేసానండి. నెయ్యి అనేది మీ ఆప్షన్ మాత్రమే. నేనైతే నెయ్యి వేసానండి. వేసిన తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్, అంటే నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను, ఒక 2 టమాటాల దాకా తీసుకున్నానండి, కొంచెం ముగ్గిన టమాటాలు. ఇక్కడ మనకి టమాటా, ఉల్లిపాయ అనేది చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇక్కడ ఇంకా దీంట్లో నేనైతే ఏమీ వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో అనేది వేసేసాను కాబట్టి ఇక్కడ నేనైతే దీంట్లో అయితే ఏమీ వేయట్లేదు. మనకి ఇక్కడ మగ్గాల్సి ఉందండి. టమాటా, ఆనియన్ కూడా మనకి కొద్దిసేపు మగ్గాలి కాబట్టి దీంట్లో నేను కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను, టేస్టీకి సరిపడా. మనం ఆల్రెడీ చికెన్ ఫ్రైలో వేసాం కాబట్టి ఇందులో మనం చూసుకొని వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువైనా మనం తినలేం కాబట్టి. ఇక్కడైతే మనం ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ టమాటా, ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. మనకి ఇలా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్కి ఇక్కడ 2 గ్లాసులు బియ్యానికి మామూలుగా అయితే 4 గ్లాసులు వాటర్ తీసుకుంటారు, కానీ ఇక్కడ మనకి చాలా స్మూత్గా, పదునుగా, చక్కగా మనకి పొడి పొడిగా రావాలి అనుకుంటే ఇక్కడ నేనైతే ఒక 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను, సరిపోతుందండి మనకి. లేదు కొంచెం మెత్తగా రావాలి అనుకుంటే ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, లేదా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేనైతే 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ అనేది మనకి చక్కగా మరగాల్సిందండి. మనకి వాటర్ మరిగేంత వరకు మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వాటర్ అనేది మనకి చక్కగా మరిగింది. అలా మరిగినప్పుడే మనం బియ్యాన్ని మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నాం కదండి, అవి అయితే దీంట్లో వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని మీడియం సైజులో పెట్టుకుంటే మనకి చక్కగా కుక్ అయిపోతుంది. అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి మనకి బిర్యానీలోకి. ఈ లోపైతే ఇక్కడ చికెన్ అనేది మనం చూసుకుందామండి. ఇక్కడ చికెన్ అనేది కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. కింద చూసారండి, ఇక్కడ ఆయిల్లోని చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అంటే జ్యూసీగా తిన్నప్పుడు బాగుంటుందండి. మరీ ఎక్కువ ఫ్రై అయినా కూడా పిల్లలు కొంచెం తినరు కాబట్టి ఇలా జ్యూసీగా అయితే మనకి సరిపోతుంది. ఇక్కడ ఫైనల్లీ చక్కగా మనకి వాటర్ కూడా ఇంకిపోయింది. చూసారండి, రైస్ చక్కగా చాలా బాగా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇలా అయితే సరిపోతుందండి. ఇంకొక 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ పడుతుందండి మనకి ఇక్కడ బిర్యానీ అనేది మనం బిర్యానీలోను వాటర్ అనేది ఇంకొంచెం అయితే మనకి సరిపోతుంది. అంటే ఇంకొంచెం మగ్గాల్సి ఉందండి మనకి, ఇంకా లైట్గా కొంచెం కింద వాటర్ అనేది ఉంది. మనం కొంచెం దమ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది అయిపోతుంది. ఇక్కడ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఫ్రై చేసిన ఈ చికెన్ని కూడా దీంట్లో పైన వేసేసుకుంటే సరిపోతుందండి. మనం చక్కగా మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం కదండి, అది గ్రేవీ చికెన్ కూడా మనం ఈ బిర్యానీలో అనేది పైన ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే
చక్కగా మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకున్నాను. ఇంకా కొంచెం వాటర్ ఉంది కాబట్టి అది కొంచెం మనం దమ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో నేనైతే కుంకుమ పువ్వు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా లాస్ట్లో అంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్ మాత్రమే. తర్వాత దీంట్లోనే ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే మనకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు పుదీనా లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీర ఒకటే యాడ్ చేశానండి. తర్వాత ఒక 2 స్పూన్ల దాకా గీ అయితే మళ్ళీ పైన వేసాను. ఆల్రెడీ ముందు వేసాను, మళ్ళీ తర్వాత కూడా వేసానండి. ఇంకా మళ్ళీ ఒక 5 మినిట్స్ అండ్ 6 మినిట్స్లో మనకి బిర్యానీ అనేది అయిపోతుంది. చూసారండి ఫైనలీ ఈ వేడిగా ఈ సండే మాకు చక్కగా బిర్యానీ అండి. నేనైతే దీంట్లోకి ఇంకా కర్రీ కూడా ఏం అవసరం లేదండి, ఇలా నార్మల్గానే తినేయచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా పొడిగా చక్కగా పిల్లలకు కూడా స్పైసీ లేకుండా ఇలా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ స్పైసీ అయినా పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి, అలాంటి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఈ సండే అయితే మా స్పెషల్ అయితే ఇదే చికెన్ బిర్యానీ అండి. మీరైతే ఏం చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ చికెన్ బిర్యానీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.